2300 కోట్ల రూపాయలతో శ్రీశైలం హైవేలో చేపట్టిన బటర్ఫ్లై సిటీ ప్రాజెక్టును 7 ఏళ్లలో పూర్తి చేస్తామని ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్ ఎండీ శేషగిరిరావు చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా మెడికల్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. తమ కంపెనీ ఏడాది పబ్లిక్ ఇష్యూకు రానుందని 500 కోట్ల రూపాయలు సమీకరించడమే తమ లక్ష్యమని చెప్పారు. తమ కంపెనీ ఐటీ సెక్టార్లో కూడా అడుగు పెడుతుందని ప్రకటించారు. రియల్ ఎస్టేట్ స్థితిగతులపై విదేశీ పర్యటన చేసిన ఆయన అక్కడి వాళ్లు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. టూరిజం కాన్సెప్ట్ కింద హాస్పిటల్స్ ప్లస్ అదే విధంగా ఎడ్యుకేషన్ లో వచ్చేసి యూనివర్సిటీస్ పెట్టాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ కింద వెళ్ళాం అక్కడికి. సో వండర్ఫుల్ ఎక్సలెంట్ సమ్ ఆఫ్ ది డాక్టర్స్ వచ్చేసి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఎస్పెషల్లీ ఇండియాలో వచ్చేసి పెద్ద మొత్తంలో బాగా ఇన్వెస్ట్ చేయాలి రావాలి అనేది కాన్సెప్ట్. సమ్ ఆఫ్ ది పీపుల్ ఆల్రెడీ కూడా మన హైదరాబాద్ కూడా విజిట్ చేశారు, వాళ్ళు బాగా హ్యాపీగానే ఉన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి 17వ వార్షికోత్సవాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా అన్నదానం చేయనున్నట్టు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 3వ రోజు సాయంత్రం అమ్మవారి రథయాత్ర